హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఇప్పటి వరకు మనం తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ గురించి చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకా వెరైటీ ఫుడ్ ఐటమ్స్, నాట్ ఓన్లీ టేస్ట్, ఈవెన్ హెల్తీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ రుచి చూపించబోతున్నాను. యాక్చువల్లీ మా ఆంటీ హైదరాబాద్కి వచ్చారు, యూఎస్ నుంచి వెకేషన్కి వచ్చారు. చాలా సూపర్గా వంట చేస్తారు. సో అందుకే నేను అన్నాను, మా అందరికీ కూడా ఏమైనా డిఫరెంట్గా టేస్టీ అండ్ హెల్తీగా ఏమైనా చూపించండి ఆంటీ ఫుడ్ ఐటమ్స్ అంటే. ఓకే, పక్కా చూపిస్తా అని చెప్పేసి అన్నారు, మనకు నేర్పిస్తా అని చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా ఆంటీని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తా. షీ ఇస్ నన్ అదర్ దాన్ డాక్టర్ శాలిని రెడ్డి. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాను స్వాతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్ అందరికీ హాయ్ చెప్పేసేయండి. దే ఆర్ వెయిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ V6 ఛానల్కు ధన్యవాదాలు అండ్ అందరికీ హలో అండ్ నమస్తే. ఓకే ఆంటీ, సో చెప్పండి ఫస్ట్ మనం ఈరోజు ఏం చేయబోతున్నాం? ఏ ఫుడ్ ఐటమ్? ఏ ఫుడ్ ఐటమ్ అంటే నేను ఆలోచించిన, ఎప్పుడు ఏదైనా శుభకార్యం చేసినా, గృహప్రవేశం అట్లా చేసినా వినాయకుడికి పూజ చేస్తాము. ఈరోజు వినాయకుడికి దీపం వెలిగించి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం నవరత్న లడ్డు చేస్తుంది. ఓ వావ్, యమ్మీ లడ్డు. సో ఇంకా లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళేసి నాకు ఆబ్వియస్లీ అర్థమైపోయింది మీరు ఏది చేసినా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే చేస్తారు అని. సో నవరత్న లడ్డు అంటేనే నేమ్ తోటే మనకు అర్థమైపోతుంది ఇట్స్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ అని. హెల్తీ, దీంట్లో 9 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మనం వంట చేసేటప్పుడు డీటెయిల్స్ మాట్లాడతాం. యా షూర్. అయితే ముందు మనం వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని దీపం పెట్టి దెన్ లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్. కమ్, చలో లెట్స్ గో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సో నేను ఆంటీ స్టవ్ దగ్గరకు వచ్చేసాము. ఆంటీ యమ్మీ నవరత్న లడ్డు మనకి టేస్ట్ చూపించడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగేద్దాం. ఆంటీ, నాకు అర్థమైంది 9 ఇంగ్రీడియంట్స్ బికాజ్ నవరత్న లడ్డు కాబట్టి. కానీ 9 ఇంగ్రీడియంట్స్ ఏంటి? నాకు ఓన్లీ బెల్లం అని తెలుసు, మిగతా ఐడియా లేదు. సో యూ టెల్ us. స్వాతి, ఫస్ట్ బౌల్లో వచ్చి ఓట్స్. ఇప్పుడు అందరూ ఓట్స్ తింటున్నారు. ఓట్స్ చాలా హెల్త్ కూడా చాలా మంచిది, అందరికీ తెలుసు, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ పిస్తా. పిస్తా, కాజులు, పల్లీలు, బాదాం పప్పు, నువ్వులు, రాగి పిండి. ఓకే. ఇది ఫ్లాక్స్ సీడ్స్. నేను ఇవి చూసాను కానీ నాకు అసలు వేటికి యూజ్ చేస్తారని ఐడియా లేదు సీరియస్లీ. ఫ్లాక్స్ సీడ్ ఏమో చాలా మంచి సీడు, దీంట్లో చాలా న్యూట్రియన్స్ వాల్యూ, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇది రకరకాలుగా వాడచ్చు. మామూలుగా ఇట్లా సీడ్ లాగా వాడితే ఏమీ ఉపయోగం ఉండదు మనకు, మన ఇండియన్ స్టైల్ కుకింగ్కు. సో దీన్ని నేను ఇట్లా పొడి చేసి స్వీట్స్లో, డెజర్ట్స్లో, దోశ పిండిలో, ఇడ్లీ పిండిలో కలిపేసి మనకి టేస్ట్ కూడా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో హెల్దీ కూడా అండ్ హెల్దీ కూడా. ఓకే, సో విన్నారు కదా ఫ్లేక్ సీడ్స్ అంటే. నేను సూపర్ మార్కెట్లో చాలాసార్లు చూసాను, బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏం చేస్తారని. ఆంటీ చెప్పింది కదా, ఇప్పటి నుంచి అది ఫాలో అయిపోదాం. ఏదైనా స్వీట్కు ఇలాచీ మస్ట్ అండ్ కొంచెం గీ ఫ్లేవర్ కోసం. ఓకే, బెల్లం మర్చిపోయి. అండ్ స్వీట్ ఇంకా షుగర్ కన్నా మనకు బెల్లం వేస్తే చాలా మంచిది హెల్త్కు. ఇదేమో ఆర్గానిక్ బెల్లం, ఇది కొంచెం వేరేగా ఉంటుంది. రెగ్యులర్గా చూసే ఇది రెగ్యులర్. ఆర్గానిక్ అంటే దాంట్లో అంటే హెల్త్ గురించి ఎక్కువగా కేర్ తీసుకునే వాళ్ళు ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తే బెటర్. యా. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మనం? చాలా స్లో ఫ్లేమ్లో. ఓకే, చాలా సిమ్లో పెట్టుకోవాలి. అండ్ ఇట్లా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తీసుకెళ్ళి లైట్గా జస్ట్ బిట్వీన్ 1 and 2 minutes ఇట్లా వేపి ఉంచుకోవాలి మనం, ఫ్రై చేయాలి. యా. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాక ఇక్కడ మనము ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా అన్ని, ఓన్లీ బెల్లం తప్ప మిగతా అన్ని. ఓకే, బెల్లం తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఒక 1 to 2 minutes మాత్రం ఫ్రై చేయాలి అంతే, దానికంటే ఎక్కువ అస్సలు చేయొద్దు. ఆయిల్, గీ ఏం అవసరం లేదు.
అన్ని అంటే రా ఇంగ్రీడియంట్స్ చేస్తే ఎక్కువ రోజులు ఉండదు, మనకి పాడవుతుంది వస్తువులు. అచ్చా, okay. అంటే అందుకని ఎక్కువ కొంచెం రోజులు ఫ్రై preserve చేసుకోవచ్చు కాబట్టి. ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు. Okay. అండ్ లడ్డు చేసినా కూడా నేను స్టేట్స్లో అయితే నాకు 1 month ఉంటుంది ఫ్రిడ్జ్లో. Oh, wow. మళ్ళీ 1 month ఉంటుంది. ఇండియాలో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అట్లీస్ట్ మినిమం 1 week అయినా ఉండొచ్చు ఇక్కడ. ఓకే, అంటే రిఫ్రిజిరేట్ చేయాలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా లడ్డు? రెఫ్రిజిరేట్ చేయొచ్చు, ఎక్కువ ఉంటే ఫ్రీజర్లో పడేసిన ఓకే, ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే 1 month. ఇంకా అక్కడ కూడా పూజలు పార్టీలు అంటే ఆర్గనైజ్ చేసుకోవాలి కదా ముందు, ఇటువంటివి ముందే చేసి పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో. ఓకే. సో ఎందుకంటే కొంచెం టైం కన్జ్యూమింగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు. అలవాటు అయితే ఇంకా నాకైతే ఆల్మోస్ట్ అన్నీ ఇంకా ఫాస్ట్గా చేసేస్తాను, ఎన్నో ఏళ్ళుగా చేస్తాను. అలవాటు అయితే మేము చాలా ఫాస్ట్ అదే అంటే చాలా 2 minutes అయిపోయింది. దట్స్ గుడ్. యా, సో ఇప్పుడు ఇవన్నీ అంటే మనం ఏం చేస్తామంటే వేడిగా ఉంది కాబట్టి దీంట్లో వేస్తాం కదా. సో పిస్తా జస్ట్ 1.5 to 2 minutes ఫ్రై చేసేసి దెన్ ఇది వేడిగా ఉందని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి బౌల్లో. అంతే. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి కదా అంటే. యా, అన్నీ. దెన్ నెక్స్ట్ పల్లి ఫ్రై చేస్తాం. ఇప్పుడు కాఫీ టీ వాటికైతే మస్ట్ కదా షుగర్, అది కూడా అవాయిడ్ చేయాలా? అది కూడా అవాయిడ్ చేయొచ్చు. నేను టీలో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అంటారు షుగర్. కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటరు. ఒకవేళ ఇఫ్ యూ లైక్ ద స్వీట్నెస్ హనీ అనే యూస్ చేయొచ్చు, హనీ ఆర్ బెల్లం. ఓకే, సో విన్నారు కదా ఆంటీ ఏం చెప్పినా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తారు. కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేస్తే మనందరికీ బెస్ట్ అని చెప్పేసి ఆంటీ చెప్తుంది. అది షుగర్ ఎందుకు అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు షుగర్ ప్రాసెస్ ఏమంటే ఇప్పుడు చెరుకు ఉంటుంది కదా, చెరుకులోంచి రసం తీస్తారు ఫస్ట్. ఆ రసము బాగా ఇట్లా గ్రీను బ్రౌన్గా కొంచెం ఇట్లా డార్క్ రంగులో వస్తుంది. ఆ మట్టి రంగు తీసేదానికి దాంట్లో నిమ్మకాయ రసం వేస్తారు వాళ్ళు. అది అయినాక ఏం చేస్తారంటే బాయిల్ చేస్తారు దాన్ని. అది బాయిల్ చేసి ఇంకా మనకు షుగర్ కేన్ జ్యూస్ మనం తాగుతాం కదా, గ్రీన్ బ్రౌన్ ఉంటుంది. అది మనము షుగర్ ఎట్లుంటుంది, వైట్ కలర్ ఉంటుంది. సో ఎట్లయింది అంత ప్రాసెస్. సో ఆ ప్రాసెసింగ్లో ఏం చేస్తారంటే ఫ్యాక్టరీస్ వాళ్ళు ఫాస్ఫరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి బ్లీచ్ చేస్తారు షుగర్ని. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కాకపోయినా ఇట్ ఈస్ లైక్ కెమికల్స్, మన ఆరోగ్యానికి మంచిది కాదు. యా, ఎనీ కెమికల్ ఇస్ క్యాన్సర్ కాజింగ్. సో విన్నారు కదా, మ్యాక్సిమం ట్రై చేయండి అసలు షుగర్ అవాయిడ్ చేయడానికి. షుగర్ బదులు బెల్లమైనా లేకపోతే హనీ, రైట్? హనీ బెటర్. ఈవెన్ కాఫీ టీలో కూడా అదే ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు. ఇప్పుడు షుగర్ ప్రాసెసింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఊరిలో నేను చూసినాను. చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెనక షుగర్ కేన్ బెల్లం ముద్దలు చేసేవాళ్ళు. సో షుగర్ బెల్లం ఎందుకు ప్యూర్ అండ్ ఏమి కెమికల్స్ ఉండవంటే, షుగర్ కేన్ జ్యూస్ తీసి పెద్ద పెద్ద వెసల్స్లో వేసి బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి బుడగలు వచ్చినాక కొంచెం థిక్ అవుతుంది, కొంచెం ఇట్లా సిరపీ అయినప్పుడు మోల్డ్స్ అన్న చేస్తారు. ఇట్లా కొంచెం చల్లగా అయినాక ఇట్లా రౌండ్ బాల్స్ చేసి అంతే. సో దాంట్లో ఏం వేయరు, ఇంకా దాంట్లో ప్రిజర్వేటివ్ ఉండదు, కెమికల్ ఉండదు. సో ఇట్స్ వెరీ ప్యూర్ అండ్ వెరీ హెల్తీ. దట్స్ రియల్లీ నైస్. సో అంటే చాలా ఇది 2 minutes. దట్స్ గుడ్. యా, సో అర్థమైంది కదా, జస్ట్ మనం తీసుకున్న 9 ingredientsలో బెల్లం తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ని జస్ట్ ఒక 1 to 1.5 to 2 minutes కొంచెం ఫ్రై చేస్తే ఎక్కువ డేస్ ఉంటాయి. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట అయినా సరే ఎక్కువ రోజులు, అంటే 1 week 10 days ఆల్మోస్ట్ 15 to 1 month కూడా ఉంటాయంట. సో అందుకే ఫ్రై చేసుకుంటే బెటర్ అని ఆంటీ చెప్తుంది. సో నెక్స్ట్ ఏంటి ఆంటీ? నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎవ్రీ ఇంగ్రీడియంట్ నేను సెపరేట్గా గ్రైండ్ చేస్తాను. ఓకే, అన్నీ ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అవుతుంది కదా, అన్నీ కూల్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకొని దెన్ కూల్ చేసుకొని దెన్ ఫ్రై చేయాలి. మనం మొత్తం పౌడర్లా చేసేస్తాం, మొత్తం పౌడర్లాగా చేసేస్తాం. సో ఇలా ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇంకా అప్పుడప్పుడు కొంచెం ఇలాచీ గింజలు యాడ్ చేస్తాం, అంటే మంచిగా మిక్స్ అవుతుంది ఇలాచీ గింజలు. ఒక్కొక్క డిష్లో ఇప్పుడు ఇన్ని వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లా చేసి వేసుకుంటూ, కావాలంటే మనము మర్చిపోతాం అనుకుంటే ఇట్లా వేసేసి అన్ని బ్లెండ్ చేసేవచ్చు. సో ఇప్పుడు ఇవి డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే అంత మెత్తగా అవ్వవు. సో అందుకే మిగతా ఇంగ్రీడియంట్స్లో కొంచెం ఇలాచీ వేసి వాటితో పాటు గ్రైండ్ చేసేస్తే ఇవి కూడా పౌడర్ అయిపోతాయి. సో మనం ఇప్పుడు ఆ పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని రా. ఒక్క రాగి పిండి మాత్రం అవసరం లేదు పౌడర్ చేసేదానికి, అది ఆల్రెడీ పిండి కదా. సో అంటే మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న మొత్తం అన్ని పౌడర్స్ ఇక్కడ రెడీ ఉన్నాయి. అన్ని పౌడర్స్ ఇక్కడ ఉన్నాయమ్మా. సో రాగి పిండి అవసరం లేదు కదా, మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. రాగి పిండి ఒకటి కొంచెం ఫ్రై చేసి వదిలేస్తే సరే. కొంచెం ఫ్రై చేసి వదిలేసినాను. ఇదేమో ఫ్లాక్స్ సీడ్ పౌడరు.
ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్ అంటే అందరికీ అవైలబిలిటీలో ఉండదు కదా అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. సో అవైలబిలిటీలో లేని వాళ్ళకి ఇంకేమన్నా దాని బదులు ఇంకేమన్నా అది అవాయిడ్ చేస్తే కూడా లడ్డు వస్తుంది. ఇప్పుడు 9 ఇంగ్రీడియంట్స్ లేదనుకో మనకి ఇంట్లో, మనకు హెల్తీ లడ్డు కావాలా, నువ్వు 6 ఇంగ్రీడియంట్స్తో చేయి, 4 ఇంగ్రీడియంట్స్తో చేయి, ఏదైనా నో ప్రాబ్లం. నేను 9 ఎందుకు చూస్ చేసిన అంటే నవరత్న లడ్డు పేరు పెట్టాలని అన్ని 9 చూస్ చేసినాను. 9 అందరికీ లక్కీ నెంబర్ అని తెలుసు కూడా. సో విన్నర్ కదా, మన దగ్గర అన్ని లేకపోయినా ఇంట్లో జస్ట్ ఉన్న వాటితో కూడా హెల్తీ లడ్డు తయారు చేసుకోవచ్చు. 9 ఉండాలని నో కంపల్సరీ ఏం లేదు, మన దగ్గర ఏముంటే వాటితో చేసుకోవచ్చు. ఇంకా ఒకటమ్మా మెజర్మెంట్స్ చెప్పండి మర్చిపోయినా, ఏ ఇంగ్రీడియంట్ తీసుకున్నా సేమ్ క్వాంటిటీ. ఇంట్లో అర్ధ కప్పు ఉన్నా అర్ధ కప్పు తీసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ డే తీసుకుంటాం మొత్తం అన్ని ఒక కప్పు బెల్లం కూడా అంతే ఒక కప్పు. ఇలాచి మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటాం. ఇలాచి ఇట్లా నేను స్ప్రింకిల్ చేసినా కదా, అన్నిట్లో కొంచెం స్ప్రింకిల్ చేస్తే చాలు. ఓకే, సో నెక్స్ట్ ఇది మిక్స్ చేయాలి కదా. నెక్స్ట్ మిక్స్ చేయాలా. అండ్ మీరు చూస్తే ఇప్పుడు చూడు, ఇట్లా నేను అన్ని ఒక్క కప్పు తీసుకొని గ్రైండ్ చేసినాను. ఇంత పౌడర్ వచ్చింది. ఈ పౌడర్ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన సేమ్ క్వాంటిటీతో. సో ఇన్ని లడ్లు వస్తాయి మనకు. అండ్ ఇన్ని లడ్లకు ఇంత కొంచెం బెల్లం. ఓకే, సో చాలా హెల్త్కి మంచిది. ఓకే, బెల్లం కొంచెం తక్కువైనా లేకపోతే అది కూడా సేమ్? లేదు, యాక్చువల్గా మెజర్మెంట్లో ఇంతే, మనకు ఎక్కువ స్వీట్ అక్కర్లేదు. ఎందుకంటే నట్స్ ఉన్నప్పుడు ఆల్మండ్స్లో స్వీట్నెస్ వస్తుంది, ఫ్లాక్ సీడ్స్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, అన్నిట్లో కొంచెం స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి హెల్తీ లడ్డూలో ఎక్కువ స్వీట్ కూడా అవసరం ఉండదు. సో మన హెల్త్కి చాలా మంచిది. నవరత్నాల లడ్డు కోసం ఆంటీ మొత్తం గ్రైండ్ చేసి పెట్టిన పౌడర్స్ అన్నిటిని మిక్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ గీ యాడ్ చేసుకొని తర్వాత లడ్డూలు చేసుకొని తర్వాత తినడమే. సో ఆంటీ మొత్తం అన్నీ మిక్స్ చేసేసారు రైట్? అన్ని ఇట్లా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలమ్మా. ఓకే, చాలా మెత్తగా అయ్యాయి పౌడర్ మొత్తం. చాలా మెత్తగా అయింది. అక్కడక్కడ చిన్న ముక్కలు ఉంటాయి అప్పుడప్పుడు, అవి మొత్తం చేతితోటి ఉంటే కూడా మంచిగా మనకి మధ్యలో తగులుతూ ఉంటే క్రంచీగా ఉంటుంది. సో మొత్తం అసలు గ్రౌండ్ పౌడర్ చేసుకోవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చా చేసుకుంటే మధ్యలో మనకి తింటున్నప్పుడు అది తగులుతుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గీ ఎంత వేయాలంటే కొంచెమేమ్మా, ఎక్కువ కూడా అవసరం ఉండదు దీనికి. అక్కడక్కడ కొంచెం వేస్తే అంటే జస్ట్ మనకి లడ్డు చేసుకోవడానికి మాత్రమే గీ. ఇంకా కొంచెం హెల్తీగా కావాలంటే కొంచెం హాట్ వాటర్ పక్కన పెట్టుకుంటే, కొంచెం హాట్ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే గీ అండ్ హాట్ వాటర్ వేసుకోవచ్చు. గీ వేసినాక కొంచెం హాట్ వాటర్ వేస్తే ఇది ఇప్పుడు ఇట్లా హార్డ్ అవుతుంటుంది కదా గీ, అది అప్పుడే మెల్ట్ అవుతుంది గీ. సో ఉంటలు పట్టడానికి ఈజీ అవుతుంది. ఓకే, గీ కొంచెం గడ్డ కట్టేస్తూ ఉంటుంది కాబట్టి నెయ్యి మనము హాట్ వాటర్ కూడా పక్కన పెట్టుకుంటే ఇంకా ఈజీగా లడ్డు ఈజీగా అవుతుంది, స్మూత్గా అవుతుంది అని ఆంటీ చెప్తుంది. ఇంకా కొంచెం ఇంకొక 2 స్పూన్స్ వేసేసి. సో టోటల్ మనం 5 వేసాం కదా, ఇప్పటి 4.5 వేసాం. సో ఆంటీ నువ్వు యుఎస్ వెళ్ళావని నాకు తెలుసు, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళావు. సో చాలామందికి తెలియదు కదా, అసలు మీ జర్నీ మొత్తం చెప్పండి. అసలు ఎప్పుడు ఏ ఇయర్లో వెళ్ళారు అండ్ అక్కడ మీ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది? నేను అనస్థీజియాలజిస్ట్ యుఎస్లో. ఇక్కడి నుంచి యూకేకి వెళ్ళి సర్జరీ చేసే ముందు మత్తిస్తారు. మత్తిచ్చే డాక్టర్ నేను. ఓకే, అనస్థీషియన్. సో మీకు కూడా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా సరే కన్సల్ట్ అస్. చాలమ్మా, సరిపోతుంది. సో ఎన్ని ఇయర్స్ అయిందంటే వెళ్ళి? 87లో వెళ్ళాను. 87. ఓ, సో చాలా ఏం లేదు. అంటే ఆఫ్టర్ మ్యారేజా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, సో ఇక్కడ స్టడీస్ అంతా మాత్రం ఇక్కడే? ఎంబీబీఎస్ మాత్రం ఇక్కడ చేసినాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లాండ్లో చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అమెరికాలో చేసినాను. వావ్, వెరీ నైస్. సో ఇప్పుడు చూస్తారా, కొంచెం మనకు చిన్న ఉంటలు అవుతుంది. కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా కొంచెం హాట్ వాటర్ వేస్తే చాలా బాగా వస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే, మనం బ్రేక్ తీసుకున్నప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసి ఇంకొక బ్యాచ్ కలిపి పెట్టినాను. ఎంత ముందు చూపు అంటే అసలు టైం వేస్ట్ చేయదు, చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తుంది. కొంచెం హాట్ వాటర్ వేస్తే ఇట్లా వస్తుంది, మంచిగా కొంచెం మాయిస్ట్గా వస్తుంది. అంటే ఇప్పుడు మనం సున్నుండలు అని చేస్తాం కదా, సున్నుండలు అన్నట్టే అందరి ఇళ్ళలో లడ్లు పట్టుకుంటారు కదా, అట్లనే. దీనికి పెద్ద రెసిపీ అంటూ ఏం లేదు, జస్ట్ మెయిన్గా ఇంగ్రీడియంట్స్తో హెల్తీ ఇంగ్రీడియంట్స్ లడ్డు అని నేర్పించాలనుకున్నాను ఈరోజు. సో యాజ్ అ డాక్టర్ మీరు ఇంకేం సజెషన్స్ ఇస్తారు మా అందరికీ? షుగర్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా అని చెప్పారు. షుగర్ డైలీ మనం తినే ఫుడ్లో ఏవి ఎక్కువ ఉండాలంటే ఏ క్వాంటిటీ ఎంత ఉండాలి? కార్బోస్ కానీ లేకపోతే ప్రోటీన్స్ ఎవ్రీథింగ్ ఏ ఉంటే బెటర్? కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించగలితే అంత మంచిది. అంటే రైస్ కంప్లీట్గా, రైస్ కూడా, వీట్ కూడా కార్బోహైడ్రేటు. ఒక్కొక్కసారి కొన్ని వెజిటబుల్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇప్పుడు బీన్స్
ఫైబర్ ఉంటుంది కానీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి వాటిలో. ఓకే. సో వెజిటేబుల్స్ ఇప్పుడు అన్ని గూగుల్లో ఉంటాయి కాబట్టి ఎవరికైనా గూగుల్ అవైలబిలిటీ ఉంటే చూసుకోవచ్చు. కానీ ఏదైనా ఇప్పుడు అన్ని లెక్క పెట్టుకొని తినాలంటే కూడా మనకు చాలా కష్టం, కష్టం, కుదరదు అస్సలు కుదరదు. లైఫ్లో. సో అన్నీ మనం అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు ఎట్లా తిన్నారు, అన్నీ మోడరేషన్లో తిని రైస్ హెల్తీగా రైస్ చపాతీ తగ్గించుకుంటే చాలు. రైస్ చపాతీ కూడా తగ్గించాలి. చపాతీ కూడా కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు డయాబెటీస్ ఎక్కువ అటాక్ అవుతుందని చెప్పి నైట్ టైం కంప్లీట్గా రైస్ని అవాయిడ్ చేసి ఎక్కువ మంది పుల్కాస్ చపాతీ తినచ్చు. కానీ అది కూడా ఇట్లనే పిండిలో ఓట్ పౌడర్ వేసుకోవచ్చు, చపాతీ పిండిలో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గోధుమ పిండిలో ఇవన్నీ కలిపేస్తామా నేను అమెరికాలో, కలిపి ఇంకా చపాతీలు చేసుకుంటాను. ఫైన్గా వస్తాయి కదా పౌడరు, పిండిలో కలిసిపోతుంది, చపాతీ కూడా క్రిస్పీగా వస్తుంది వాటి వల్ల, అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే చూసేదానికి వైట్గా ఉండదు, బ్రౌన్గా ఉంటుంది. అది పర్వాలేదు అనుకుంటే హెల్త్కు మంచిది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓకే. సో ఇప్పటికే చాలామంది స్టార్ట్ చేశారు ఇలాంటి, అంటే హెల్తీ పిండిలన్నింటినీ కలిపి ఫ్లేక్ సీడ్స్, ఓట్స్ వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసి చపాతీ పిండిలో కలుపుకొని దట్టు నైట్ టైం చపాతీ తింటే చాలా మంచిది. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గించవచ్చు. అండ్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఇవి ఎందుకు హెల్తీ అంటే దీంట్లో నట్స్ అందరూ హెల్తీ అంటారు కదా, కానీ ఎందుకు హెల్తీ అంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అని, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అని, ఈ 2 పదార్థాలు హెల్త్కి చాలా మంచిది. హార్ట్ డిజీజ్ ప్రివెంట్ చేస్తాయి, డయాబెటీస్ కంట్రోల్లో పెడుతుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ పోవు తిన్నా కూడా. ఎవ్రీడే కొన్ని నట్స్ తీసుకుంటే కూడా బెటర్ కదా. ఎవ్రీడే 1 కప్ ఆఫ్ నట్స్ మొత్తం అన్నీ మిక్స్ చేసి 1 కప్ ఆఫ్ నట్స్, కాజు, పిస్తా, ఈవెన్ పీనట్స్ కూడా మంచిది. పీనట్స్ కూడా మంచిది హెల్త్. కానీ చాలా మంది కాఫ్ వస్తుంది అని చెప్పి దగ్గు వస్తుంది కదా పీనట్స్ తింటే. అంటే అన్ని మిక్స్తే 1 కప్లో ఇంకా కొన్నే పడతాయి కదా పీనట్స్. అంటే ఒక్క పిస్తాలోనే అన్ని మనకు ఇంగ్రీడియంట్స్, వైటమిన్స్ దొరకవు. మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ అటువంటివి బాదం పప్పులో ఎక్కువ ఉంటుంది. కొన్నిట్లో జింక్ మంచిగా ఉంటుంది. అట్లా మొత్తం అన్ని మిక్స్ చేయాలి. అన్ని మిక్స్ వింటున్నారు కదా, డాక్టర్ గారు చాలా మంచి సలహాలు ఇస్తున్నారు మనకి. ఎన్ని గ్రామ్స్ అట్లా, ఎన్ని క్యాలరీస్ అట్లా. ఇంకొకటి, ఒక్క కప్ నట్స్ హెల్తీ రోజుకు, కానీ ఒక్క కప్పు ఒక్కసారి కూర్చొని తినకూడదు. అంటే మిడ్ బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు, డిన్నర్ మధ్యలో స్నాక్స్ లాగా తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువ అవ్వదు. అన్నం కూడా తక్కువ తింటాం లంచ్ అండ్ డిన్నర్ అప్పుడు. సో అట్లా యూ కెన్ కంట్రోల్ యువర్ వెయిట్ కంట్రోల్కు. ఇలా చేస్తే అవును ఆకలి వేయదు, కడుపు కూడా నిండా ఉంటుంది. ఇంకా మధ్యలో ఆ చిప్స్, స్నాక్స్ హెల్తీ ఫుడ్ కాబట్టి అది. ఇంకా నేను రోజుకు ఇవి నట్స్ తినచ్చు, స్వీట్ డెజర్ట్కు ఇవి తినచ్చు, లడ్లు తినచ్చు. ఒకవేళ నట్స్ వద్దనుకుంటే లడ్లు కూడా తినచ్చు. అండ్ గీ కూడా మంచిది. డైరెక్ట్గా తింటాం ఇష్టం లేకపోతే ఇలాగ లడ్డు లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన లడ్డూలన్నీ రెడీ చేసి నేను టేస్ట్ చేస్తాను, మీకు చెప్తాను ఎలా ఉందో, వాళ్ళకి కూడా చెప్తాను. అండ్ వినాయకుడు కూడా మనం పెట్టాలి కదా, పెట్టాలి ఫస్ట్ షో కాబట్టి. నవరత్న లడ్డు రెడీగా ఉంది, చూడటానికి చాలా యమ్మీగా ఉంది. కానీ ఫస్ట్ దేవుడికి పెట్టాలి కదా, దేవుడు పెట్టిన తర్వాత మనం టేస్ట్ చేయాలి. సో అంటే ఇది మొత్తానికైతే 1 week to 10 days అండ్ 1 month కూడా ఉంటుంది, రైట్? 1 month ఉంటుందమ్మా ఫ్రిడ్జ్లో. అండ్ ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడైనా నెక్స్ట్ డే అవసరం ఉంటే ఇంకా ఈ రోజు నైట్ తీసి పెట్టేస్తే అప్పుడు నెక్స్ట్ డే నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తుంది, రూమ్ టెంపరేచర్, అప్పుడు తినొచ్చు, రైట్? అప్పుడు తినొచ్చు. పూజలో మనం చాలా కొబ్బరికాయలు కొడతాం కదా, రోజు చాలా చట్నీస్ చేసుకుంటాం, ఫ్రిడ్జ్లో పెడతాం. అట్లా తురిమిని కొబ్బరి ఉంటే ఇట్లా లడ్డు పట్టంగానే దాంట్లో రోల్ చేస్తే ఇంకొక కొత్త వెరైటీ లడ్డు అవుతుంది. అంటే సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్, సేమ్ లడ్డు ఇట్లా మంచిగా పట్టినాక యూ కెన్ రోల్, లేకపోతే ఆ కొబ్బరి కూడా పౌడర్లో మిక్స్ చేసి వంటలు చేసుకోవాలి. ఓకే. సో కొబ్బరి అంటే డిఫరెంట్ టేస్ట్. సో కొబ్బరి అంటే ఎప్పుడు మన ఇంట్లో అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఈ లడ్డు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత దీనికి యాడెడ్గా కొబ్బరి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందని ఆంటీ చెప్తున్నారు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫస్ట్ గణేష్కి ఈ ప్రసాదం ఇచ్చి గణేష్ తిన్న తర్వాత అప్పుడు మనం తిందాం, మీకు టేస్ట్ చెప్తాను అండ్ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో కూడా చెప్తాను. సో ఆంటీ ఫస్ట్ వెళ్దామా దేవుడి దగ్గరికి? ఆంటీ నవరత్న లడ్డూస్ రెడీగా ఉన్నాయి కదా, మనం దేవుడికి పెడదాము. సో ఆంటీ ముందే చెప్పాను, మనకు కూడా తెలుసు మనం ఏ అకేషన్, ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని అందరూ అనుకుంటారు. సో మేము ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈరోజు లడ్డు చేసి, గణేష్కి చాలా ఇష్టం లడ్డు అంటే, సో అందుకే లడ్డు చేసి గణేష్కి పెడుతున్నాం. సో పెట్టేశారు కదా, ఒక లడ్డు వినాయకుడికి పెట్టి ఇక్కడ
ఎలుక వాహనంకు ఇంకొక లడ్డూడే పెడతాం. ఓకే. ఓకే స్వాతి, మన వినాయక పూజ అయింది కదా. ఇప్పుడు ఒక లడ్డు టేస్ట్ చేసి నాకు చెప్పు ఎలా ఉంది. ఆఫ్ కోర్స్ వెయిటింగ్ దీనికోసం. హాఫ్ ఆఫ్. ఓకే, హ్యావ్. ఇట్స్ రియల్లీ యమ్మీ. చాలా స్వీట్ లేదు, అలాగని తక్కువ లేదు, మీడియంగా ఉంది స్వీట్ బెల్లం వేసినందుకు. అండ్ అన్ని నట్స్, ఆ ఫ్లేవర్, ఇట్స్ రియల్లీ ఆసమ్. థ్యాంక్ యూ. యా, స్వీట్నెస్ మైల్డ్గా ఉంది, అంటే హెల్తీగా ఉంది. ఎవరికైనా ఒకసారి చేసినాక ఇంకా కొంచెం స్వీట్ నెక్స్ట్ టైం కావాలంటే ఇంకో 1/4 కప్ బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు. రియల్లీ ఆసమ్. ఇది హెల్దీ అండ్ స్వీట్ కాబట్టి చిన్న పిల్లలకి కూడా సూపర్గా తింటారు. సో నేను ప్రిపరేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఫటాక్సే. పిస్తా, కాజు, పల్లీలు, బాదం, నువ్వులు, ఫ్లేక్ సీడ్స్, ఓట్స్, రాగి పౌడర్, బెల్లం, ఇలాచి అండ్ నెయ్యి. ఇవన్నీ తీసుకొని, ఇఫ్ ఇట్ ఆల్ మీ దగ్గర ఇవన్నీ కంపల్సరీగా ఉండాలని ఏం లేదు, ఇందులో 2, 3, 4 ఉన్నా సరే పర్వాలేదు, చేసేయచ్చు. ఇవన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2 to 1.5 minutes, 1.5 to 2 minutes జస్ట్ ఫ్రై చేయాలి అన్నీ. ఓన్లీ బెల్లం తప్ప అన్నీ ఫ్రై చేసి. అండ్ క్వాంటిటీ వచ్చి సేమ్, క్వాంటిటీ మాత్రం సేమ్. 1 కప్పు 2 కప్పులు మనం ఏం తీసుకున్నా సరే మొత్తం అన్నీ సేమ్గా తీసుకోవాలి. తీసుకొని దాన్ని కొంచెం ఒక 1.5 to 2 minutes ఫ్రై చేసిన తర్వాత అవి తీసి పౌడర్ చేయాలి, మిక్సీలో పౌడర్ చేయాలి. అలాగని చాలా మెత్త పౌడర్ అవసరం లేదు, కొంచెం కచ్చాపిచ్చా ఉంచేస్తే మళ్ళీ మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మన క్రంచీగా ఉంటుంది. సో మొత్తానికి ఇదంతా పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసి 9 పౌడర్స్ కూడా దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయండి. ఇఫ్ అట్ ఆల్ ఇంకొంచెం కావాలంటే మీరు హాట్ వాటర్ కూడా పక్కన పెట్టుకుంటే ఇంకా ఇక్కడ స్మూత్గా వస్తాయి ఉండలు. సో మొత్తానికి నెయ్యి వేసుకొని దాని తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకొని స్మూత్గా ఉండలు చేసుకొని దాన్ని అంతే కదా. ప్రాసెస్ వెరీ ఈజీ. ఇఫ్ అట్ ఆల్ మన దగ్గర ఇంట్లో కొబ్బరి అవైలబిలిటీలో ఉంటే దాన్ని కూడా మొత్తం గ్రేట్ చేయాలి, మొత్తం తురిమేసి దీంట్లో యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు ఇవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ అవైలబిలిటీలో ఉంటే వాటన్నిటితో చేయండి. నవరత్న లడ్డు నిజంగా ఆసమ్ ఉంది టేస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చకపోతే చూడండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ 10 daysకి కూడా చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇది ప్రిజర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగా స్టోర్ అవుతుంది ఫ్రిడ్జ్లో అయినా ఫ్రీజర్లో అయినా. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ 1 week to 10 days అంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ సో ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో ఆంటీ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. రియల్లీ చాలా మంచి ఫస్ట్ ఎపిసోడ్లో చాలా మంచి స్వీట్ ఐటమ్ నేర్పించారు. Thank you, I Swati. really liked it very much. Enjoyed the show with you. Thank you for the నెక్స్ట్ వీక్ opportunity. ఇంకా మనకి చాలా మంచి హెల్దీవి టేస్టీవి నేర్పిస్తారు కదా. సో మనం వాళ్ళకి బాయ్ చెప్పేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇది వాల్టీ ఫుడ్ కార్నర్. మళ్ళీ నెక్స్ట్ వీక్ యమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. Namaste and bye-bye.